నేను మీ డాక్టర్ సాయి, ఫిజియోథెరపిస్ట్. యూజువల్లీ ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామందికి షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ వస్తే నాకు షుగర్ వచ్చింది అని తెలుస్తుంది, అంటే టెస్ట్ చేసుకోకుండానే షుగర్ వచ్చింది అనే అనుమానం ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అని. అందులో ఫస్ట్ వచ్చేసి ఓవర్ థర్స్టీ, అంటే ఎక్కువగా దాహం వేయడం, సీజన్తో సంబంధం లేకుండా, బయట క్లైమేట్తో సంబంధం లేకుండా అస్తమానం దాహం వేస్తుంది అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అర్థం, లేదా ఆల్రెడీ మీకు స్టార్ట్ అయింది అని అర్థం. అండ్ సెకండ్ వచ్చేసి ఫెటిగ్యూ, అంటే అస్తమానం వీక్గా అయిపోయి కళ్ళు తిరుగుతూ ఉండడం, ఎంత తిన్నా కానీ చాలా వీక్గా అనిపించడం, చాలా నీరసంగా అనిపించడం. అండ్ థర్డ్ వచ్చేసి నమ్నెస్, అంటే వేళ్ళు, చేతుల వేళ్ళు, కాలు వేళ్ళు కూడా తిమ్మిరిగా చీమలు పాకుతున్నట్టు, సూదులు కూర్చున్నా అనే ఫీలింగ్ ఉండడం. ఫోర్త్ వచ్చేసి బ్లర్రీ విజన్, అంటే కళ్ళు మసకగా కనిపించడం. కొన్ని రోజుల వరకు బాగానే ఉండి సడన్గా కళ్ళు మసకల కింద కనిపిస్తున్నాయి అంటే షుగర్ వ్యాధి స్టార్ట్ అయింది అని అర్థం. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సడన్ వెయిట్ లాస్, అప్పుడు దాకా వెయిట్ నార్మల్గానే ఉంటారు, చాలా తక్కువ రోజుల్లోనే ఏ జాగింగ్ చేయకపోయినా, ఏ డైట్ చేయకపోయినా సడన్గా వెయిట్ లాస్ అయిపోతున్నారు అంటే షుగర్ వ్యాధి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది అని అర్థం.